హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2018లో రిలీజ్ అయిన ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అనే ఒక యానిమ్ మూవీనే చూడబోతున్నాం. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక టాప్ 10 యానిమ్ మూవీస్ని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని కూడా ఇంక్లూడ్ చేసే చెప్తారు. అలాంటి ఒక బెస్ట్ అండ్ పాపులర్ మూవీనే ఇది. ఈ మూవీని మీరు చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం పక్కాగా చెప్పగలను, మీరు జీవించే మీ లైఫ్ని ఇంకొక పర్స్పెక్టివ్లో డిఫరెంట్ వేలో ఎంతో బ్యూటిఫుల్గా చూసేలా చేస్తారు. అలాంటి ఒక లైఫ్ చేంజింగ్ మూవీనే ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్. ఓపెన్ చేసే ఒక లైబ్రరీలో మన హీరో హరూకిని చూపిస్తారు. మన హీరో ఇంట్రోవర్ట్ కి ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎక్కువ ఎవరితో మాట్లాడు, అవసరం ఉంటే కూడా ఎవరితో మాట్లాడు, అలాంటి ఒక షై టైప్. స్కూల్, లైబ్రరీ, ఇల్లు ఈ మూడు తప్పితే మనోడికి వేరే లోకం అనేది తెలియదు. అందుకని చెప్పే వాడికి ఒక్కడంటే ఒక్క ఫ్రెండ్ కూడా ఉండడు. మోస్ట్లీ మన హీరో బుక్స్ చదువుతూనే ఉంటాడు. అప్పుడే లైబ్రరీలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చి సారీ ఏమనుకోవద్దు, క్లాస్లో కొంచెం లేట్ అయిపోయిందని చెప్పి వాడికి బుక్స్ అదే దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా సర్దుతా తన ఒక విషయం చెప్తుంది. ముందు కాలంలో ఎవరికైనా లివర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎవరిదైనా లివర్ తింటే వాళ్ళకి ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోతుందంట. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎవరిదైనా కిడ్నీ తింటే వాళ్ళ ప్రాబ్లం క్యూర్ అయిపోతుందంట. అందుకనే నేను ఈ ప్యాంక్రియాస్ తినేదని చెప్పి ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అంటుంది. అసలు తనెవరు, తనెందుకు అలా అనింది, తనకున్న ప్రాబ్లం ఏంటి, తననే మన హీరో ఎలా మీట్ అయినాడు అని చెప్పి ఇప్పుడే చూపిస్తారు. ఒక చిన్న సర్జరీ తర్వాత స్టిచెస్ ని రిమూవ్ చేసుకుందామని చెప్పి మనోడు హాస్పిటల్కి వచ్చింటాడు. అప్పుడే అక్కడున్న పిల్లలు ఆడుకుంటా అక్కడున్న బుక్ ని తోయేస్తారు. మనోడిగా ఎట్లో బుక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని ఎత్తుకొని చూస్తే చుట్టూ ఎవరు కనిపించరు. సరేలేని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆ బుక్ పేరు లివింగ్ విత్ డైయింగ్ అని ఉంటుంది. పేరే కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి ఓపెన్ చేసి చూస్తే అదొక డైరీని తెలుస్తుంది. దాంట్లో ఆ డైరీ ఓనర్ కి ప్యాంక్రియాటిక్ డిసీజ్ ఉందంట. దానివల్ల కొన్నేళ్లు మాత్రమే బతుకుతుందంట, ఆ తర్వాత చనిపోతుంది అని రాసి ఉంటుంది. ఇంకా ఏదో ఉంటుంది. దాన్ని చదువుదాం అనుకుంటే టక్కున బుక్ ఓనర్ వచ్చేసి అది నా బుక్ అని చెప్పి తీసుకునేస్తుంది. అదే టైంకి మన హీరో వంతు కూడా వచ్చేసరికి మనోడు బయలుదేరదామని చెప్పి రెడీ అవుతుంటాడు. డ్యూడ్, నిజం చెప్పు, నువ్వు నా బుక్ని చదివినావు కదా? అలా కనుక చదివింటే ఆ విషయం వాస్తవమే. నిజానికి నాకు ప్యాంక్రియాటిక్ డిసీజ్ ఉంది, దానివల్ల కొన్నేళ్లు మాత్రమే బతుకుతాను, దాని తర్వాత చనిపోతాను అని చెప్పి ఎమోషనల్ గా చెప్తుంది. అది విన్నవాడు ఓ అవునా అని చెప్పి వాడు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా నార్మల్ గా రియాక్ట్ అయ్యేసరికి రే అయ్యా నిజంగానే నాకు ఆ డిసీజ్ ఉందిరా, కొన్ని రోజుల్లో చనిపోతానరా అంటే వాడు ఒకలా చూసా అంటాడు. ఏప్రిల్ ఫుల్, నమ్మేసివా అని చెప్పి తను పక్క నవ్వుతా అంటే స్టిల్ వాని ముఖం నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఎందుకో తెలియదు కానీ అప్పటి నుంచి తను వాడిని ఫాలో చేస్తూ వాడితో మాట్లాడేందుకే ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాడు ప్రతిసారి అవాయిడ్ చేస్తా వెళ్ళిపోతాడు. అవాయిడ్ అంటే అంత ఓపెన్ గా చెప్పలేము, వాడి నేచరే అంత కాబట్టి వాడు ఎక్కువ ఎవరితో మాట్లాడు. ఇంకెట్లో వాడితో మాట్లాడాలి కదా. సో చూడు హరుకి, నా డిసీజ్ గురించి నా ఫ్రెండ్స్ లో ఎవరికి తెలియదు, ఈవెన్ మా పేరెంట్స్ కే లైట్ గా తెలుసు. అలాంటప్పుడు నీకు ఒక్కడికే తెలుసు కాబట్టి ఈ విషయాన్ని బయట ఎవ్వరికి చెప్పద్దు అంటుంది. ఒకవేళ చెప్దాం అనుకున్నా కూడా మనోడికి పెద్దగా దోస్తులు ఎవరు లేదు కాబట్టి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఒక చిన్న ఫేవర్ అడుగుతుంది. ఏంటంటే తనకున్న కొంత టైంని మన హీరోతో స్పెండ్ చేస్తా అంటుంది. దానికి మన హీరో పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు కానీ నీ లైఫ్ నీ ఇష్టం అని చెప్పేసరికి అప్పుడేమో తను వెళ్ళిపోతుంది. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ డేనే తను లైబ్రరీలో వాడికి అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయి ఉంటుంది. మనోడికి కూడా అర్థమైపోయి తను వాడి కోసమే వస్తుంది. సో చూడు సకురా, నీకు ఉండేదే తక్కువ టైం. అలాంటప్పుడు నీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో, లేకుంటే నీ బాయ్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయకుండా నా లాంటి ఒక బోరింగ్ పర్సన్ తో టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నువ్వే రిగ్రెట్ అవుతావు అని చెప్పి ఓపెన్ గానే చెప్తాడు. కానీ తనేదో పెద్ద డెసిషన్ తీసుకుని వచ్చినట్టుంది కాబట్టి ఇట్స్ ఓకే, నాకు నీతో ఇలా నార్మల్ గా ఉండడమే నచ్చింది కాబట్టి జస్ట్ చనిపోయే ముందు కొన్ని కోరికలు మాత్రం ఉన్నాయి, వాటిని తీర్చుకునేందుకు మాత్రం నాకు కంపెనీ ఇస్తావా అని చెప్పి వెంటనే వాడిని అక్కడి నుంచి ఒక చిన్న హోటల్ కి తీసుకెళ్లి అది ఇది ఆర్డర్ ఇచ్చి వచ్చినవన్నీ తింటా ఉంటుంది. అవును, నీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది కదా, అందుకు డాక్టర్స్ డైట్ ప్లాన్ ఏం చెప్పలేదా అంటే వాళ్ళు చెప్తారు అది ఇది తినద్దు అని చెప్పి, అదంతా మనకు సెట్ అవ్వదని చెప్పి తను వచ్చినవన్నీ లాగేస్తూనే ఉంటుంది. అలా తింటా అంటే మధ్యలో టాపిక్కే సంబంధం లేనట్టు నేను చనిపోయిన తర్వాత నన్ను పూడ్చి పెడితే నాకు నచ్చదు అంటుంది. లిటరల్లీ తినేటప్పుడు ఈ టాపిక్ ని ఎవ్వరూ మాట్లాడరేమో, ఒక్క సకురా తప్ప. అప్పుడే మనోడు కొంచెం ఓపెన్ గా మాట్లాడతాడు. యాక్చువల్లీ వాడికి ఒకరితో మాట్లాడడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతో బయటికి వెళ్ళడం ఇదేది నచ్చదంట. జస్ట్ వాడి ఫ్యామిలీ ఉంటే చాలు. అందుకని చెప్పే వాడు మిగతా వాళ్ళని పట్టించుకోడు, మిగతా వాళ్ళు వీని పట్టించుకోరు.
ఇంకా లంచ్ అంతా ముగించుకొని బయటికి వస్తాంటే అప్పుడే మార్కెట్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంది అని చెప్పి చూస్తే ఎవడో ఒకడు ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటా వచ్చి ఒక అవ్వను గుద్దేసి ఉంటాడు. కానీ వాడు రియాక్ట్ అయ్యేదేమో వీడు వెళ్తా అంటే అవ్వే కావాలని వీని మీద పడిపోయినట్టు వాడిని కింద పడేసినట్టు అని చెప్పి వాడు బట్టలు మురిగైనందుకు వాడికి డబ్బులు ఇవ్వాలని చెప్పి అవ్వని బెదిరిస్తూ ఉంటాడు. అవ్వకు సపోర్ట్ చేసి ఆ షాప్ ఓనర్ మాట్లాడుతుంటే డబ్బులు మీరిస్తారని చెప్పి తన పని అరుస్తుంటాడు. దాన్ని చూసిన మన హీరో ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోదామంటాడు. కానీ కళ్ళు ముందర జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేక మన హీరోని పరిగెత్తా వెళ్ళి కళ్ళు కప్పలు దొబ్బినాయా లేకుంటే కాకలు ఎత్తకపోయినాయా, అసలు ఈ మార్కెట్ లో సైకిలే అలౌడ్ లేదు, అలాంటప్పుడు సైకిల్ తేవనికి నువ్వు ఎవడు అని చెప్పి తను వాని పని అరుస్తా అంటే దాన్ని చూసి జనాలందరూ దగ్గరికి వస్తుంటారు. జనాలందరూ చేరేసరికి పోలీసులు వస్తుంటే ఇదిదా కరెక్ట్ టైం అని చెప్పి సిబ్లింగ్ మీద ఒక్కడి తనేసి పరిగెత్తేస్తుంది. నిజానికి ఇలాంటిది ముందెప్పుడు చేయలేదంట. ఇంకా రేపో మాపో చనిపోతామన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఇలానే చేస్తాం. అక్కడి నుంచి వెళ్లే దారిలో కాఫీ షాప్ కనిపించేసరికి దాంట్లో కూడా దూరేస్తారు. ఇంకెలాగో డైలీ మన హీరోని మీట్ అవుదామని చెప్పి తను డిసైడ్ అయిపోయింది కాబట్టి ఎందుకైనా పనికి వస్తుందని చెప్పి వాడి నంబర్ తీసుకునే వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ డే క్లాస్కి వెళ్తా అంటే ప్రతి ఒక్కరు మన హీరోని విచిత్రంగా చూస్తుంటారు. ఎందుకంటే డైలీ బోరింగ్ గా క్లాస్ లోనే సైలెంట్ గా ఒక ఇంట్రోవర్ట్ గా ఉన్న ఒక అబ్బాయి అందరితో కలిసిమెలిసి మాట్లాడే ఒక ఎక్స్ట్రోవర్ట్ అయిన అమ్మాయితో తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా అది హాట్ న్యూసే కదా. అందుకని చెప్పే వాళ్ళందరూ దాని గురించే మాట్లాడుతూ వాడినే చూస్తుంటారు. అప్పుడే ఒకడు మనోడి దగ్గరికి వచ్చి, ఏం బ్రో నీకు సాకురాక మధ్య ఏమో జరుగుతుందంట కదా అంటే, అట్లంతా ఏం లేదు, మేమిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి తల కూడా ఎత్తి మాట్లాడకుండా బుక్ చూసే చెప్తాడు. ఓకే బ్రో జస్ట్ ఒక కన్ఫర్మేషన్ గా అడిగితే సర్లే కానీ బబుల్ గమ్ తింటావా అంటే వద్దని చెప్పేసరికి వాడు వెళ్ళిపోతాడు. కాసేపటికి సకురా కూడా వస్తుంది. తను వచ్చి రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకలా మాట్లాడతారు. ఎందుకంటే తన క్లాస్ లో బాగా చదివి పాపులర్ గా ఉండే అబ్బాయిలే తనతో మాట్లాడేందుకు ఎగబడి వస్తారు. అలాంటప్పుడు తను ఇలాంటి ఒక బోరింగ్ పర్సన్ తో రిలేషన్షిప్ లో ఉంది అనే విషయం తెలియగానే వాళ్ళందరూ ఒకలా మాట్లాడతారు. చూడండా మీరు నమ్మితే నమ్మంటా నమ్మకపోతే పోండా, కానీ మీరు అనుకునే రిలేషన్షిప్ ఇది కాదు, మేమిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసరికి వాళ్ళు కూడా కొంచెం నమ్మనట్టే చూసారు. కానీ మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ క్యోక్యో మాత్రం మన హీరోనే కళ్ళార్పకుండా చూస్తుంటుంది. క్లాసెస్ అంతా అయిన తర్వాత లైబ్రరీకి వచ్చి మనోడిని మళ్ళీ బయటికి రమ్మంటుంది. కానీ మనోడు రాను అనేస్తాడు. ఎందుకంటే జనాలందరూ వాడిని చూసి వాడి గురించి ఏమేమో మాట్లాడుకోవడం వాడికి బొత్తిగా నచ్చదంట. నీతో తిరిగే దాని వల్ల వాళ్ళందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారంటే, చూడు హరుకి క్లాస్లో వాళ్ళందరికీ నువ్వేం చెప్పినావు, ఫ్రెండ్స్ అని. నేను మా వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అనే చెప్పినాను, అది తప్పితే మన మధ్యలో ఇంకేం లేదు కదా, మరి వచ్చేదానికి ఏమని అడిగేసరికి వాడు కూడా కన్విన్స్ అయ్యి వస్తాడు. ఈసారి ఎక్కడికంటే ఒక గర్ల్స్ బేకరీకి తీసుకొస్తుంది. ఎందుకు గర్ల్స్ బేకరీ అన్నానంటే అక్కడ మోస్ట్లీ గర్ల్సే ఉంటారు. నాకు తెలిసి మన హీరో ఒక్కడే అబ్బాయి అనుకుంటా. మన వాళ్ళిద్దరూ మీట్ అయినప్పుడు వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫస్ట్ మన హీరోని చూసుకుంటా వాడి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పి అందరూ అమ్మాయిలే ఉంటారు. కానీ మనోడు ఒక్కరిని కూడా దేకట్లే, వాడి పాటికి వాడి కేక్ తింటానే ఉంటాడు. దీన్ని బట్టే మన హీరోని అర్థం చేసుకుంటుంది వాడికి ఎవరి పైన ఇంట్రెస్ట్ లేదు, వాడి పాటికి వాడు ఉన్నాడు అని. కాసేపు తర్వాత సకురా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేసిన విషయం చెప్తుంది. మేబీ నువ్వు చచ్చిపోతావు అని చెప్పి దానివల్ల బ్రేకప్ చెప్పేసివా అంటే అట్లంతా ఏం లేదంట. వాడు కొంచెం నస పెడతానే ఉన్నాడంట. వాడు ఫ్రెండ్ గా ఉంటే బాగునిండు, బట్ వాడు బాయ్ ఫ్రెండ్ గా కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, అందుకే వాడితో బ్రేకప్ చెప్పేసి అంటుంది. అట్లా మాట్లాడుతా అంటే మధ్యలో తన బెస్ట్ ఫ్రెండ్ క్యోకో వస్తుంది. హరుకి తనే నా బెస్ట్ ఫ్రెండ్ క్యోకో అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తే మనోడు ఏ మాత్రం పట్టించుకోడు, వాడు పాటి వాడు కేక్ తింటానే ఉంటాడు. దానికి తను ఫ్రస్ట్రేట్ అయిపోయి, చూడు సకురా వరుసగా 2 రోజుల నుంచి నువ్వు వాంతోనే తిరుగుతున్నావు, నిజం చెప్పు, నిజంగానే మీ ఇద్దరికి మధ్య ఏం లేదా అంటే, ఏ క్యోకో నిజం చెప్పినా కదా మా ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసరికి అదే టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ రమ్మని చెప్పి పిలుస్తారు. చూడు ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి వెళ్తానా, కానీ రేపు మాత్రం మొత్తం నిజాన్ని నువ్వే చెప్పాలని చెప్పి కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక బీచ్ కి వెళ్తారు. అవును నీ డిసీజ్ గురించి నీ ఫ్రెండ్ క్యోకోకి చెప్పొచ్చు కదా అంటే వద్దు అంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ తనకు ఆ విషయం తెలిసిందనుకోండా తను మన హీరోని చూసే ప్రతిసారి ఏడుసనే ఉంటుంది. అలాగే ముందుకన్నా ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా యాక్ట్ చేసేది నాకు నచ్చదు అంటుంది. ఇదంతా విన్న మనోడికి మధ్యలో ఎందుకు డౌట్ వచ్చిందో ఏమో తెలియదు కానీ నిదానంగా తన దగ్గరికి వచ్చి, సకురా నిజంగానే చనిపోతావా అంటే అవును అంటుంది. ఇంకా ఇంతకు మించి ఎవరు ప్రాంక్ చేయలేరు కదా, సో వాడికి కూడా తెలిసిపోతుంది నిజంగానే తనకు డిజీజ్ ఉంది, తను నిజంగానే ఇంకొన్ని రోజుల్లో చనిపోతుంది అని. యాక్చువల్లీ ఇలాంటి టైంలో మన హీరోతో ఎందుకు తిరుగుతుందంటే తనకున్న డిజీజ్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో వీళ్ళకి ఎవరికైనా చెప్పినామనుకుంటా వాళ్ళు ఊరికి ఓవర్ కేర్ అనే పేరుతో ఏదేదో చేస్తుంటారు. అలాంటప్పుడు తనకు నచ్చిన విషయాలు చేయకుండా వాళ్ళ కోసం ఏదో
ఒకటి చేయాల్సి వస్తుంది. అదే మన హీరోని చూసుకుండా వాడికి ఖచ్చితంగా తెలుసు తను చనిపోతుంది. అలాంటప్పుడు వాడేం ఓవర్ యాక్ట్ అయ్యి అది ఇది చేద్దామని చెప్పి ఏది ట్రై చేయడు, ఎందుకంటే అదే వాడి క్యారెక్టర్ కాబట్టి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటి ఒక పర్సన్ తోనే మనం రియాలిటీని చూడగలం. సకురాకు నచ్చింది కూడా ఆ పర్స్పెక్టివ్ నే. అందుకని చెప్పి ఎంతమంది ఏమనుకున్నా కూడా తను వాంతోనే తిరుగుతుంటుంది. ఇంకా తనకున్నది ఒక్క సమ్మరే కాబట్టి ఈ సమ్మర్ లో వచ్చే ఫెస్టివల్స్, పార్టీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమేముందో వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలా ఉంటుంది. అదేదో నీ ఫ్రెండ్ తోనో లేకుంటే నీ బాయ్ ఫ్రెండ్ తో తిరగచ్చు కదా అంటే వద్దు అంటుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మన హీరో వాడికి తెలియకుండానే వాడు ఒక ఫ్రెండ్ గా తనకు బాయ్ ఫ్రెండ్ గా తనతో తిరుగుతున్నాడు. నాకు తెలిసి ఒక్క సీన్ చూస్తేనే మన హీరో ఒక జెంట్లమెన్ అని చెప్పి తెలిసిపోతుంది. ఎలా అంటే తను వాడితో క్లోజ్ గా మూవ్ అవుతుందన్న విషయం తనకు తెలుసు, అలాగే ఆ విషయం వాడికి కూడా తెలుసు. అలాంటప్పుడు వాడు అనుకుంటే దాని అడ్వాంటేజ్ గా తీసుకుని తన పక్కన వెళ్ళి కూర్చోవచ్చు. కానీ వాడికి తెలుసు ఇది పద్ధతి కాదు అని. అందుకని చెప్పే తనకు దూరంగా ఇంకో బెంచ్ లో కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే వాళ్ళందరూ క్లాస్ ని క్లీన్ చేస్తుంటే మళ్ళీ చింపిరి జుట్టోడు వచ్చి బబుల్ గమ్ తింటావా అనే సాకుతో మన హీరోతో మాట్లాడించి నీకు సాకురాక మధ్య ఏం లేదా అని అడుగుతాడు. రే అయ్యా అదేం లేదు పోరా అని చెప్తా అంటే అదే టైంకి క్యోకో వచ్చి వాని ముడ్డి మీద ఒక్కడి తన్ని పోరా అని చెప్పి వాడిని పంపించేసి మన హీరో ఏమో తప్పు చేసినట్టు మన హీరోని గుర్రం చేసిపోతుంది. ఇదంతా చూసిన సకురా అదేం పట్టించుకోదని చెప్పి సైకిల్ తోనే ఒక చిన్న పిల్లలా చూపిస్తుంది. నాకు తెలిసి ఆ రోజే లాస్ట్ డే స్కూల్ అనుకుంటా. నెక్స్ట్ డే నుంచి సమ్మర్ హాలిడేస్ కాబోలు. అందుకని చెప్పే తను ఒక చిన్న ట్రిప్ లా ప్లాన్ చేసి మన హీరోని మాత్రం ఇన్వైట్ చేసేసరికి వాడు కూడా రాను అని చెప్పకుండా వచ్చేస్తాడు. మేబీ ఫ్యామిలీతో కాకుండా బయట వాళ్ళతో బయటికి రావడం మన హీరోకి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. తను 2-3 పేర్స్ లో క్లాత్స్ తీసుకొచ్చింటే మనోడు ఒక చిన్న కవర్ తెచ్చింటాడు. దాంట్లో ఏముందో ఓకే మొత్తానికి ట్రిప్ ఎక్కడికంటే పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేదంట. ప్రాబబ్లీ ఒక నైట్ స్టే చేసేందుకు కూడా ఛాన్స్ ఉంది. అవును ఒక నైట్ బయట స్టే చేస్తానవే మీ ఇంట్లో ఏమంటారా అంటే అదేముంది క్యోగా ఇంటికి వెళ్తానని చెప్పేసి వస్తే ఇన్ కేస్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా క్యోగా మేనేజ్ చేస్తుందిలే అంటుంది. సరే నీ పరిస్థితి ఏంది అడిగితే నేను నా ఫ్రెండ్ ఇంట్లో నైట్ స్టే చేస్తాను చెప్తా, కానీ వాళ్ళు ఈజీగా కనిపెడేస్తారు నేను అబద్ధం చెప్తాను. ఎలా అంటే వాళ్ళందరికీ తెలుసు మన హీరోకి ఫ్రెండ్ అని చెప్పుకునేకి ఎవరు లేదు ని. ఇంకా వాళ్ళు రావాల్సిన ప్లేస్ కూడా వచ్చేసినారు కాబట్టి కడుపు నిండుగా తింటారు, అనుకున్న ప్లేసెస్ అన్ని తిరుగుతారు, షాపింగ్, వాకింగ్, టాకింగ్ అని చెప్పి ఎంత ఎంజాయ్ చేయగలమో అంత ఎంజాయ్ చేస్తారు. ఇంకా నైట్ కూడా అవుతుంది కాబట్టి నైట్ స్టే చేద్దామని చెప్పి ఒక లాడ్జ్ కూర్చుంటారు. యాక్చువల్లీ తనకు ముందుగానే తెలుసు ఎట్ట తిరిగి ఒక నైట్ స్టే చేయాల్సి వస్తుంది అని. అందుకని చెప్పి తను ముందుగానే ఒక 2 రూమ్లు బుక్ చేసి ఉంటుంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు బుక్ చేసిన రూమ్స్ ని ఇంకొకరికి ఇచ్చేసినారంట. అందుకని చెప్పే దానికి బదులుగా వాళ్ళు బుక్ చేసిన రూమ్స్ కన్నా ఇంకొంచెం లగ్జరీస్ రూమ్ ని ఇస్తారు. బట్ ఇద్దరికి కలిపి ఒకటే ఇస్తారు. మనోడి రియాక్షన్ ఎప్పుడు ఒకటే కానీ తను మాత్రం ఆ రూమ్ ని చూడగానే కొంచెం ఎగ్జైట్ అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి స్నానం చేస్తాంటే మధ్యలో ఫేస్ వాష్ కావాలని చెప్పి మన హీరోకి చెప్పేసరికి మనోడు దానికోసం బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. కానీ దాంట్లో ఇంకేదో ఉండేసరికి దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదే షాక్ లోనే ఆ ఫేస్ వాష్ ని తీసుకొచ్చి ఇచ్చేసి అట్లే ఉండిపోతాడు. అసలు దాంట్లో ఏమునింది, ఎందుకు వాడు అలా షాక్ అయినాడని చెప్పి ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఆ తర్వాత వాడు కూడా స్నానం చేసి రాగానే కార్డ్స్ గేమ్ ఆడదామంటుంది. ఇద్దరే ఉన్నారు కాబట్టి కార్డ్స్ గేమ్ ఈజీగా అయిపోతుందని చెప్పి తనకు కూడా తెలుసు. అందుకనే ఆ కార్డ్స్ ని యూజ్ చేసి మనం ఇద్దరం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామంటుంది. ఎలా అంటే ఆ కార్డ్స్ లో ఇద్దరు ర్యాండమ్ గా 2 కార్డ్స్ ని పిక్ చేయాల. ఎవరికైతే హైయెస్ట్ నంబర్ వచ్చి ఉంటుందో వాళ్ళే విన్ అయినట్టు. అలా విన్ అయిన పర్సన్ లూజ్ అయిన పర్సన్ ని చూసి ట్రూత్ ఆర్ డేర్ అడుగుతారు. మొత్తం 10 రౌండ్స్ అంట. ఆ 10 రౌండ్స్ అయ్యేంత వరకు మధ్యలో ఎవరు లేకూడదని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ రౌండ్ లో వాడికేమో 8 వస్తే తనకేమో జే వస్తుంది, అంటే తనే గెలిచినట్టు. సో ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతుంది. వాడేమో ట్రూత్ పిక్ చేస్తాడు. క్వశ్చన్ ఏంటంటే మన క్లాస్ అమ్మాయిల్లో నీకెవరు మంచిగా క్యూట్ గా అనిపించినారు అని అడిగితే యాక్చువల్లీ మన హీరో అలాంటి పర్స్పెక్టివ్ లో ఎవరిని చూసుండడు. ఇంకేదో చెప్పాలి కాబట్టి ఎవరైతే మ్యాథ్స్ బాగా చేస్తారో వాళ్ళే క్యూట్ అంటాడు. కానీ తనేమనుకుని ఉంటుందంటే కనీసం తన సాటిస్ఫాక్షన్ కోసమైనా తన పేరు చెప్తాడేమో అనుకుని ఉంటుంది. కానీ వాడేమో ఇంకో అమ్మాయి పేరు చెప్పింటాడు. ఇంకా సెకండ్ రౌండ్ చూసుకున్నట్లయితే మళ్ళీ తనే గెలుస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అడిగితే మళ్ళీ వాడు ట్రూతే అంటాడు. సరే నీ క్వశ్చన్ ఏంటంటే మన క్లాస్ లో క్యూటెస్ట్ గర్ల్స్ లిస్ట్ లో నేను ఎన్నో ప్లేస్ లో ఉన్నాను అని అడిగేసరికి వాడు కొంచెం సిగ్గుపడి 3rd ప్లేస్ అని చెప్పేసరికి తను అట్లే మురిసిపోతుంది. ఇంకా 3rd రౌండ్ లో ఏమో వాడు గెలుస్తాడు. ట్రూత్ ఆర్ డేర్ అని అడిగితే తను ట్రూత్ అంటుంది. క్వశ్చన్ ఏంటంటే తను చిన్నప్పుడు ఎలా ఉండేది అని అడుగుతాడు. దానికి తనేం చెప్తుందంటే మోస్ట్లీ అందరి పిల్లల్లాగే తను కూడా అతి చేస్తా, అల్లరి చేస్తా, అందరితో గొడవలు పడతా ఉండేది అని చెప్తుంది. ఇంకా 4th రౌండ్, 5th రౌండ్, 6th రౌండ్ అట్లా ఒక్కో రౌండ్ గా జరుగుతుంటే తనేమో కొంచెం రొమాంటిక్ గా ట్రై చేస్తా ఉంటుంది. కానీ
వాడేమో జాబ్ ఇంటర్వ్యూలో అడుగుతారు కదా, నీ హాబీస్ ఏంటి, నీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, హ్యాపీయెస్ట్ మూమెంట్, సాడెస్ట్ మూమెంట్ అని చెప్పి అది ఇది అని చెప్పి సుత్తి కొడతా అంటాడు. ఇంకా కరెక్ట్ గా 2 రౌండ్స్ లో గేమ్ అయిపోతుంది అనగా అప్పుడే తను గెలుస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అని అడిగేదానికి ముందు ట్రూత్ ఏంటి డేర్ ఏంటో కూడా చెప్పేస్తుంది. ఫస్ట్ ట్రూత్ ఏంటంటే తన గురించి 3 క్యూట్ అనే విషయాలు చెప్పాలంట. ఇన్ కేస్ డేర్ చూస్ చేస్తే తన్ని ఇక్కడి నుంచి బెడ్ దాకా మోసుకొని పోవాలని చెప్పేసరికి వాడు టక్కని మోసుకెళ్ళిపోతాడు. స్టిల్ ఇంకా 10th రౌండ్ ఉంది కదా, దాంట్లో కూడా తనే గెలుస్తుంది. ట్రూత్ ఆర్ డేరా ఏది అడుగుదామని చెప్పి తను ఆలోచిస్తుంటే ఆ గ్యాప్ లో వాడు లైట్లని ఆఫ్ చేసి వచ్చి చూసే లోపు తను నిద్ర వెళ్ళిపోయి ఉంటుంది. సర్లే మనము పనుకుందామని చెప్పి వాడు సోఫా పక్కకి వెళ్తుంటే టక్కుని తను మేల్కొని ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతుంది. వాడు ట్రూత్ పిక్ చేస్తాడు. ఈ సీన్ కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది గైస్. చూడు హరుకి, క్వశ్చన్ ఏంటంటే నేను నా డిసీజ్ వల్ల చనిపోయేందుకు భయపడతానను అంటే నువ్వేం చేస్తావు అంటుంది. అప్పుడే మనకు ఇంతసేపు మనోడు తన బ్యాగ్ లో ఫేస్ వాష్ కోసం వెతికినప్పుడు ఏం చూసినాడో తెలుస్తుంది. యాక్చువల్లీ వాడు ఫేస్ వాష్ కోసం వెతుకుతున్నప్పుడు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ అది ఇది అని చెప్పి అదే సగం బ్యాగ్ ఉంటుంది. తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక చిన్న కప్ ఐస్ తిన్నా కూడా దానికి డబల్ డోస్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మాత్రమే తన బాడీ మళ్ళీ సెట్ అవుతుంది. అలాంటి పరిస్థితిలో కూడా తనకు నచ్చిన ప్లేసెస్ కి వెళ్తూ నచ్చిన ఫుడ్ తింటూ స్టిల్ ఇంత పెయిన్ ఉన్నప్పటికీ కూడా వాడితో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడిచ్చిందే కానీ తన పెయిన్ లో జస్ట్ నాట్ 1% కూడా వాడికి చూపించలేదు. అంత నార్మల్ గా ఉండిపోయింది. అలా తను చనిపోతుంది అనే విషయం తనకు భయం వేసింది చెప్పగానే వాడిగా కాదు, ఈవెన్ మనమే ఆ ప్లేస్ లో ఉన్నా కూడా ఏం చెప్పాలని చెప్పి మనకే అర్థం కాదు. సో వాడు ఏం చేయలేక డేర్ చూస్ చేస్తాడు. డేర్ ఏంటంటే నువ్వు సోఫా మీద పనుకోకుండా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నా పక్కన ఈ రోజు ఒక్క నైట్ కి పనుకొని చెప్పేసరికి వాడు కూడా సైలెంట్ గా వచ్చి పనుకుంటాడు. నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే మార్నింగే క్యోకో ఫోన్ చేసి మన హీరోయిన్ అది ఇది తిడతా ఉంటుంది. ఏంటంటే సకురా వాళ్ళ పేరెంట్స్ క్యోకోకి ఫోన్ చేసింటారు. తను కూడా అక్కడ ఎక్కడ ఉందని చెప్పి ఎట్లా మేనేజ్ చేసి ఉంటుంది. కానీ తను ఇక్కడ ఉందని చెప్పి ఇప్పుడే తనకే తెలుస్తుంది. సకురా నిజం చెప్పు, నువ్వు వాన్తో పోలేదు కదా అని చెప్పి కోపంగా అడిగితే వాన్తోనే వచ్చినా అని చెప్పి నవ్వుతా చెప్తుంది. సరే నువ్వు ఏది చేసినా తెలిసే చేస్తావని చెప్పి వదులుతానా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఆ ట్రిప్ ముగించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ట్రిప్ వెళ్దాం, దాని మొత్తం ఖర్చు నువ్వే పెట్టాలా. అలాగే ఇంకో విషయం చెప్తా, ఇది వాడికి చెప్పు, వాడి ట్రిప్ లో నీ పైన ఒక్క వేలేసినా కూడా వాడిని సంపి దొబ్బుతా అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసే కాల్ కట్ చేస్తుంది. ఇంకా ట్రిప్ కూడా ముగిసింది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. మన హీరో వాడి స్టేషన్ కాడి దిగేటప్పుడు వాడి యాటిట్యూడ్ లో వాడి బిహేవియర్ లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది. వాడు స్టార్టింగ్ లో ట్రైన్ ఎక్కేటప్పుడు కొంచెం మూడీగా మొగం ఆ పక్క తిప్పుకొని ఏమీ మాట్లాడకుండా కొంచెం చిరాకు పడేవాడు. ఇప్పుడేమో పాజిటివ్ యాటిట్యూడ్ తో మంచిగా మాట్లాడి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తాడు. యాక్చువల్లీ ఆ మార్పు తన వల్లే వచ్చిందనొచ్చు. ఎలాగో సమ్మర్ హాలిడేసే కాబట్టి స్కూల్కి పోవాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాడు. కానీ వాడి లైఫ్ లో ఫస్ట్ టైం వాడు ఒంటరిగా లోన్లీగా ఉన్నట్టు ఫీల్ అయి ఉంటాడు. బాగా ఆలోచిస్తేనే వాడికే తెలుస్తుంది వాడేమీ లోన్లీగా ఫీల్ అవ్వట్లేదు, వాడు సకురాని మిస్ అవుతున్నాడు. ఇంకా సమ్మర్ హాలిడేస్ అవుతుంది, స్కూల్ స్టార్ట్ అవుతుంది. కానీ వాడు ఫస్ట్ మీట్ అయ్యేది సకురాని కాదు, తన ఫ్రెండ్ క్యోకో యొక్క వార్నింగ్ ని. విషయం ఏంటంటే వాడు సకురాతో క్లోజ్ గా మూవ్ అవ్వడం తనకు నచ్చట్లేదంట. కానీ మనకు మాత్రమే తెలుసు తనే వాడితో క్లోజ్ గా మూవ్ అవుతాంది. టోటల్ గా తనేం చెప్పొస్తుందంటే సకురా చాలా సెన్సిటివ్. చిన్నప్పుడు తన పేరెంట్స్ గొడవ పడినప్పుడు, అలాగే తన ఫేవరెట్ టీచర్ స్కూల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలుగా తను వరుసగా 2 రోజులు ఏడ్చిందంట. అలాంటప్పుడు నువ్వు ఏమన్నా తన ఫీలింగ్స్ ని హర్ట్ చేసినట్టు తెలిసిందో మళ్ళా నువ్వు ప్రాణాలతో కూడా ఉండవు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసే వెళ్తుంది. అక్కడి నుంచి లైబ్రరీకి వచ్చింటే మొత్తం బుక్స్ ని తనే సర్దేసి ఉంటుంది. ఇంకా బయట వేరే వర్షం పడుతుంది కాబట్టి ఇలాంటి టైంలో బయట ఎక్కడికి వెళ్ళలేము. అందుకే తనేం చెప్తుందంటే ఈ రోజుకి మాత్రం మా ఇంటికి వెళ్దాం అంటుంది. ఎందుకంటే తన దగ్గర లిటిల్ ప్రిన్స్ అనే ఒక స్టోరీ బుక్ ఉంది. అది మంచి ఫేమస్ బుక్. యాక్చువల్లీ మన హీరో దాని గురించి విన్నాడే గానీ ఎప్పుడు చదవలేదు. అదే కాకుండా మన హీరో ఒక పర్సన్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తాడంటే వాళ్ళు చదివే బుక్ ను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పేస్తాడు. ఎలాగో వాడు ఆ బుక్ ని చదవలేదు, అలాగే ఆ బుక్ ని చదివితే తను ఎలాంటిదో తెలుస్తుంది అని చెప్పి ఆ 2 కారణాల కోసం వాడు తన ఇంటికి వెళ్తాడు. బుక్ ఇస్తా అనే పేరుతో వాడిని పిలుచుకొచ్చి వాడితో గేమ్ ఆడుతుంటుంది. వాడికి కాసేపటికి బోర్ కొట్టేసి ఆ బుక్ ని తీసుకుని మిగతా బుక్ ఏదుంది అని చెప్పి చూసంటే తను వెనకాల నుంచి పరిగెత్త వచ్చి టక్కన హక్ చేసుకునేస్తుంది. ఇదంతా తన లిస్ట్ లో ఉందంట. యాక్చువల్లీ ఇది కాదంటే మెయిన్ మ్యాటర్, ఇంకొక మెయిన్ మ్యాటర్ ఉందని చెప్పి వాడి దగ్గరకు వచ్చి కిస్ చేసేకి ట్రై చేస్తా ఉంటుంది. వాడు అనుకుంటే దాన్ని స్టాప్ చేసి ఉండొచ్చు, కానీ మధ్యలో క్యోకో మాట గుర్తొస్తుంది, సకురా ఫీలింగ్స్ ని హర్ట్ చేయొద్దుని. అందుకని చెప్పే వాడు కొంచెం చలనం లేకుండా నిలబడుకుంటే తను దగ్గరకు వచ్చినట్టు వచ్చి టక్కన వెళ్ళిపోతుంది. పాప మనోడికి పప్పిషయం అయిపోయేసరికి కోపంతో పరిగెత్త వచ్చి తన మీద పడిపోతాడు. అందుకని చెప్పి ఏం చేయడు, గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వర్షంలో
సైలెంట్ గా వెళ్తా అంటే వాళ్ళ క్లాస్ లో చదివే ఒక ర్యాండమ్ స్టూడెంట్ మనోడి దగ్గరికి వచ్చి, ఏం ఈ పక్క, ఓహో సకురా కోసమేనా, ఇద్దరు కలిసి తింటున్నారు, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, ఇద్దరు కలిసి ట్రిప్పులకి వెళ్తున్నారు, అసలు నీ మొగంలో ఏముంది అని చెప్పరా తను నీ వెనకాల పడతానని చెప్పి వాడు కొంచెం మనోడిని కించపరిచేలాగే మాట్లాడతాడు. చూడు బ్రో, మీరేమన్నా అనుకోండా, నాకు సంబంధం లేదు, కానీ మీరు అనుకునే రిలేషన్షిప్ ఇది కాదు, మాది వేరే రిలేషన్షిప్. అలాగే వెళ్ళేటప్పుడు ఒక చిన్న అడ్వైస్ ఇస్తా విను. తనకి ఇట్లా ఎక్కడికి వెళ్తానవు, ఎందుకు వెళ్తానవు, ఎవరితో వెళ్తానవు అని చెప్పి అట్లా ఊరికి రిస్ట్రిక్ట్ చేస్తే తనకు అస్సలు నచ్చదు. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ కూడా అలాగే చేసేవాడంట, అందుకే తను వాంతో బ్రేకప్ చెప్పేసింది అని చెప్పేసరికి ఆ మాట వినగానే వాడు మనోడికి ఒక్కటిస్తాడు. విషయం ఏంటంటే వాడే ఆ బొకడా బాయ్ ఫ్రెండ్. అదే టైంకి సకురా వచ్చేసరికి ఏమో ఒక క్రిమినల్ ని కొట్టేసినట్టు, సకురా వీడు ఊరికే నీ వెనకాలే తిరుగుతూ నేను ఇబ్బంది పెడతా ఉండనే, అందుకే వానికి ఒక్కడిచ్చి పడేసి అంటాడు. మనోడి పరిస్థితిని చూడగానే తనకి ఎక్కడి నుంచి కోపం వచ్చిందో తెలియదు కానీ ఆ బాయ్ ఫ్రెండ్ కానీ ఎట్లా అంటే అట్లా తిట్టేసి, నన్ని నా చుట్టూ వాళ్ళని ఇంకెప్పుడన్నా ఇబ్బంది పెట్టినావు అనుకో మొగం పచ్చడైపోద్ది అని చెప్పేసరికి వాడికి అవమానం అయిపోయి మొగం ఎక్కడ పెట్టినది అర్థం కాక గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ దీనివల్ల మనోడికి కొంచెం కోపం వచ్చేసి ఉంటుంది. వీటన్నిటికీ కారణం నేను నిన్ను హాస్పిటల్లో కోఇన్సిడెన్స్ గా కలవడమే కదా, అది కనుక జరిగిండకపోతే ఇదేది జరగదని చెప్పేసరికి అప్పుడే తను మొత్తం విషయాన్ని చెప్తుంది. యాక్చువల్లీ తనకు ఆ డిజీజ్ ఉంది అని తెలియగానే తనకు అప్పుడే అర్థమైపోయింటుంది, తన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో తిరిగితే తను అంత ఎంజాయ్ చేయలేదని. అందుకనే తను మన హీరోని సెలెక్ట్ చేసి ఉంటుంది. మన హీరోకి బుక్స్ అంటే ఇష్టం కాబట్టి అది తెలుసుకున్న తను కావాలనే తన డైరీని అక్కడ పెట్టేసరికి దాన్ని చూసి మనోడు ఎత్తింటాడు. సో ఇదేమి కోఇన్సిడెన్స్ కాదు, నేను అనుకునిందే, కానీ నువ్వు ఆ రోజే నో చెప్పేసింటే నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు అంటుంది. అలాగే తనకున్నది ఇంకొన్ని నెలలే కాబట్టి ఆ కొన్ని నెలలు మాత్రం తనతో టైం స్పెండ్ చేయమని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసి ఎమోషనల్ గా అడిగేసరికి వాడు కూడా కరిగిపోయి వస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా వాడి దెబ్బకు ఫస్ట్ ఎయిడ్ చేసి తన బుక్ ను కూడా ఇచ్చి పంపిస్తుంది. యాక్చువల్లీ అప్పటి నుంచే తన కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. బౌలింగ్ అంటే బౌలింగ్, గేమింగ్ అంటే గేమింగ్, అట్లా కరోకే, ఫోటో బూత్ అది ఇది అని చెప్పి తన చిన్న చిన్న కోరికలన్నీ నెరవేర్చుకుంటా వచ్చి ఆ మూమెంట్ లో జరిగిన మెమరీస్ అన్నిటిని జస్ట్ ఒక 2 లైన్స్ లో రాస్తుంది. తన కోరికల్లో సగానికి సగం నెరవేరిన తర్వాత సడన్ గా ఏమైందో తెలియదు కానీ తనకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయిపోయింటుంది. ఆబ్వియస్లీ ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్లే. మనోడు తను ఎలా ఉంది అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చింటే తను కొంచెం తింగర్ దానిలాగా బయటికి వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని వాడు చూసేసరికి తనకు సిగ్గు వచ్చేసి పరిగెత్తా వెళ్ళి బెడ్షీట్ లో దాక్కునేస్తుంది. కాసేపటికి మళ్ళీ నార్మల్ అవుతుంది. అవును, నీ ఫ్రెండ్ క్యోకకి ఏం చెప్పినావంటే నాకు ఒక చిన్న సర్జరీ జరిగింది అని చెప్పినాను, ఇన్ కేస్ తను డాక్టర్స్ అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పి మేనేజ్ చేస్తారు అంటుంది. సరే కానీ నా గురించి క్లాస్లో ఏమైనా మాట్లాడుతున్నారా అంటే తన గురించే దండిగా మాట్లాడుతున్నారంట. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మన హీరో సకురాతో తిరగడం వల్లే తనకేమో అయిపోయిందని, అందుకనే తను ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయింది అని చెప్పి ఏదేదో రూమర్స్ ఊరికే స్ప్రెడ్ అవుతా ఉంటుంది. సర్లే ప్రతి ఓటి నువ్వు చెవులు వేసుకోవద్దు, నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మొత్తం విషయాన్ని చెప్పే అంటుంది. కానీ మనకు ఖచ్చితంగా తెలుసు మన హీరో సచ్చినా పని చేయుడుని. అట్లా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత జస్ట్ ఒకే ఒక రౌండ్కి మాత్రం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాము అని చెప్పేసరికి మనోడు ఒప్పుకుంటాడు, ఆడతాడు. కానీ అన్ఫార్చునేట్లీ తను ఓడిపోతుంది, మన హీరోనే గెలుస్తాడు. ట్రూత్ ఆర్ డేర్ అని అడిగితే తను ట్రూత్ పిక్ చేస్తుంది. నీ దృష్టిలో జీవించడం అంటే ఏంటి అని అడుగుతాడు. నిజంగా గాయస్ ఈ సీన్ లో మాత్రం తను అంత అద్భుతంగా చెప్పింటుంది. జీవించడం అంటే తినేసి తిరిగేసి 9 to 6 జాబ్ చేసి తూగడం కాదు లైఫ్ అంటే. ఒకరితో కలవడం, ఒకరితో బాండింగ్ ఏర్పరచుకోవడం, ఒకరిని లవ్ చేయడం, ఇంకొకరిని హేట్ చేయడం, ఒకరితో ఫన్ గా ఉండడం, ఇంకొకరితో బయటికి వెళ్ళడం. అంతేగాని ఒంటరిగా ఉంటే ఏమొస్తుంది, 10 మందితో 10 ప్లేసులకు వెళ్తేనే మనకు లైఫ్ యొక్క అర్థం తెలుస్తుంది చెప్పేసరికి లిటరలీ మన హీరోకి వర్డ్స్ అని మొగం మీద కొట్టినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు అలానే ఉంటాడు కదా. సో ఇప్పటి నుంచి మనోడు ఇంట్రోవర్ట్ జీవితంలో కొంచెం మార్పుని చూడొచ్చు. ఇవన్నీ చెప్తాంటే క్యోకో బయట నుంచి దొంగచాటుగా వింటా ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా లోపలికి వచ్చేసరికి తను కూడా క్యోకో అని చెప్పి తన మీదికి వెళ్ళిపోయి మన హీరోని సైకిల్తోనే చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింటే వాళ్ళ అమ్మ దగ్గర మమ్మీ నేను చనిపోయిన తర్వాత ఒక చిన్న ఫేవర్ చేసావా అని అడిగితే తను కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. కానీ తను ఏం అడిగింది అని చెప్పి ఇప్పుడు తెలీదు, ఎండింగ్ లో తెలుస్తుంది. అట్లే రోజులు గడుస్తుంది. ఇంకా తను డిశ్చార్జ్ అవుతుంది అనుకునే టైంకి తన హాస్పిటల్ స్టే ఇంకా 2 వీక్స్ కి ఎక్స్టెండ్ చేస్తున్నారంట. సో తను ఇంకా 2 వీక్స్ వరకు బయటికే రాలేదు. అయినా కూడా మనోడు స్కూల్ ముగించుకున్న ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళి తన్ని మీట్ అయ్యి వస్తుంటాడు. అలా ఒకరోజు తను ఇంకా డిశ్చార్జే కాలేదు, అయినా కూడా వాడిని పిలుచుకుని
రాత్రికి రాత్రి బయటికి వచ్చేసి ఎవ్వరికి తెలియకుండా కొండ పైకి వెళ్ళిపోతారు. హే సకురా, ఈ రోజే ఎందుకు ఎవ్వరికి తెలియకుండా దాక్కొని పైకి వస్తాము, ఇంకో 2 వీక్స్ ఆగితే వాళ్ళే డిశ్చార్జ్ చేసి పంపిస్తారు కదా అంటే, లేదు ఈ రోజు వస్తేనే బాగుంటుంది అని చెప్పి పిలుచుకొస్తుంది. యాక్చువల్లీ మనోడు తనతో ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి తనంతే ఇష్టం అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పేందుకు ట్రై చేసింటాడు, కానీ ఎలా చెప్పేది అని చెప్పే తెలియదు. ఇంకా ఈ ఛాన్స్ వదులుకుంటే వేరే ఛాన్స్ దొరకదు అని చెప్పి తనంటే ఇష్టం అని చెప్పి ఎట్టోర్లు చెప్పేస్తాడు. తనకి వాడు ఏం చెప్పొస్తాడు అని చెప్పి అర్థమైపోతుంది. అదే టైంకి టప్ టప్ అని చెప్పి క్రాకర్స్ అన్ని పేలేసరికి ఆ వ్యూ చూసేందుకు అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే తను ఈ నైటే రావాలని చెప్పి వాడిని పిలుచుకొచ్చింటుంది. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే మనోడు ఇండైరెక్ట్ గా తనకు ప్రపోజ్ చేసినట్టే కదా అర్థము. ఆ విషయం తనకు కూడా తెలుసు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తను చనిపోతుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ తెలుసు. అయినా కూడా తను ఆ మూమెంట్ ని స్పాయిల్ చేయకుండా యాక్సెప్ట్ చేసినట్టే చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 2 వీక్స్ తర్వాత చూపిస్తారు. అఫ్ కోర్స్ ఆ రోజే తను డిశ్చార్జ్ అయింటుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కి మనమిద్దరు కలిసి చేద్దామని చెప్పేసరికి మనోడు బయలుదేరికి రెడీ అవుతాడు. కానీ కొడుకు బిహేవియర్ లో చాలా మార్పు కనిపించేసరికి మన హీరో వాళ్ళ అమ్మకి ఈజీగా అర్థమైపోతుంది మనోడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ని. సో నాన్న హరుకి తను కూడా ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే నైట్ డిన్నర్ కి తీసుకురా, మనం అందరూ కలిసి డిన్నర్ చేద్దామని చెప్పేసరికి మనోడు నవ్వుకుంటా బయటకు వచ్చేస్తాడు. అలా వెళ్తా అంటే ఎప్పుడు మామూలుగా క్లాస్ లో ఒకడు వచ్చి బబుల్ గమ్ తింటావా అని చెప్పి అడుగుతాడు కదా, వాడు ఈసారి కూడా బబుల్ గమ్ తింటావా అని అడిగేసరికి మనోడు ప్రతిసారిలాగే వద్దు అని చెప్పేస్తాడు. కానీ మధ్యలో ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ టక్కన మైండ్ మార్చుకుని ఆ బ్రో ఒక బబుల్ గమ్ అని చెప్పి వాడి దగ్గర తీసుకుని వాడికి టాటా చెప్పేసి వేరే వెళ్తాడు. సో దీన్ని బట్టే మనకే తెలుస్తుంది సకురా వల్ల మన హీరో కొంచెంగా ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ కి మారుతాడు ని. అక్కడి నుంచి మనోళ్ళు ఇద్దరు ఎప్పుడు కలిసే ఒక రెస్టారెంట్ దగ్గరికి వచ్చి మనోడు కూర్చొని వెయిట్ చేస్తా ఉంటే అప్పుడే తన దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఏంటంటే తను వచ్చేందుకు కొంచెం లేట్ అయిపోయిందంట, ఇప్పుడే తను బయలుదేరుతాంది అంటుంది. సర్లే కొంచెం నిదానంగానే రా అని చెప్పేసి మనోడు ఫోన్ పెట్టేసి వాడిని చూసి వాడే కొంచెం ఉప్పొంగిపోతాంటాడు. ఎందుకంటే వాడు ఇప్పుడు టోటల్ గా చేంజ్ అయినాడంటే దానికి మొత్తం కారణం సకురానే కదా. సో నన్ను నీలా మార్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఒక మెసేజ్ పంపిద్దాం అనుకుంటాడు. కానీ అది మరీ రొటీన్ గాను ఓల్డ్ గా ఉండేసరికి దానికి బదులు ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అని చెప్పి పంపిస్తాడు. దానికి అర్థం ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఆర్గాన్ని మనం తిన్నట్లయితే వాళ్ళ సోల్లో కొంత భాగం మన బాడీలోనే ఉండిపోతుంది అని చెప్పి ముందు కాలంలో నమ్మేవాళ్ళు. ఆ విషయం తనకు కూడా తెలుసు కాబట్టి ఇలా పంపించి తను ఇంప్రెస్ చేద్దామని చెప్పి పంపింటాడు. ఇంకా తన కోసం వెయిట్ చేస్తానే ఉంటాడు. మధ్యాహ్నం 12 o'clock వచ్చినోడు ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అయిపోయింటుంది, తను ఇంకా రాలేదు. మరీ లేట్ అయిపోయేసరికి షాప్ వేరే క్లోజ్ చేస్తారు. మనోడు గమ్మున ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. వీళ్ళింటికి దగ్గరలోన ఒక వీధిలో ఎవరో ఒక సీరియల్ కిల్లర్ ఒక అమ్మాయిని కత్తితో పొడి చేసి వెళ్ళిపోయినాడంట. దాన్ని చూసిన జనాలు వెంటనే తన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేపించుంటారు. కానీ కాసేపటికే తను చనిపోయింది అని తెలుస్తుంది. మనోడు ఎవరు అని చెప్పి తొంగి చూస్తే ఆ అమ్మాయి మరెవరో కాదు, మన హీరోయిన్ సకురానే. ఆ విషయం వినగానే మనోడికి గుండె పగిలినంత అయిపోతుంది. అట్లే బాధగా పైకి వెళ్ళిపోతాడు. అట్లే తన ఇంట్లో చూసుకున్నట్లయితే తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చింటారు. పాపం క్యోకో అయితే కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కానీ మనోడు తన ఇంటికి వెళ్ళి ఆ రియాలిటీని ఫేస్ చేసేందుకు ధైర్యం లేక భయంతో తన ఇంటికి కూడా వెళ్లకుండా వాడి ఇంట్లో వాడి రూమ్ లో 10 రోజుల వరకు అక్కడే ఉండిపోయింటాడు. లాస్ట్ కి రియాలిటీని యాక్సెప్ట్ చేసి తను ఇంకా రాదు అని చెప్పి వాడికే వాడు నచ్చ చెప్పుకొని కనీసం చివరిసారైనా తనని చూద్దామని చెప్పి తన ఇంటికి వెళ్తాడు. మనోడు లోపలికి వచ్చి కాసేపు ప్రేయర్ చేసి దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ కూతురు సకురా చాలా మంచిది, తనకు ఆ క్యాన్సర్ ఉన్న విషయం మా క్లాస్ మొత్తంలో నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు. మీరేం అనుకోకపోతే తను ఎప్పుడో బుక్ రాసా ఉంటుంది కదా, లివింగ్ విత్ డయింగ్ అనే బుక్, ఆ బుక్ను మాత్రం తెచ్చిస్తారని అడిగేసరికి ఆ మాట వినగానే వాళ్ళ అమ్మ బోరుమని ఏడ్ చేస్తుంది. ఎందుకంటే తన డిజీజ్ గురించి తన క్లాస్ లో ఒకే ఒకడికి మాత్రమే తెలుసు. ఇన్ కేస్ తను చనిపోతే కూడా తన ఫ్యూనరల్ కూడా వాడు భయపడి రాడు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన రోజు ఆ బుక్ అడుగుతాడు. అప్పుడు మాత్రం ఆ బుక్ ఇచ్చేయమని చెప్పి ఆ రోజే హాస్పిటల్లో చెప్పేసి ఉంటుంది. అందుకే మనోడు ఆ బుక్ అడిగేసరికి వాళ్ళ అమ్మకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చేసి వెంటనే ఆ బుక్ ను కూడా తెచ్చిచ్చేసి ఉంటుంది. సకురా వాళ్ళ అమ్మకి మన హీరోనే ఆ పర్సన్ అని చెప్పి ఎందుకు ఇన్ని రోజులు తెలియదంటే సకురా మన హీరో గురించి డైరీ మొత్తం రాసింది, కానీ వాడి పేరు కావాలనే రాయలేదు. ఎందుకంటే డైరీ రాసేటప్పుడే వాడు స్టార్టింగ్ లోనే చెప్పింటాడు నా పేరు రాయొద్దు అని.
ఇంకా డైరీని చూసుకున్నట్లయితే సకురా తన డిజీజ్ గురించి మన హీరోకి చెప్పిన రోజు నుంచి తను డిశ్చార్జ్ అయిన రోజు వరకు డైలీ డైరీ రాసి ఉంటుంది. దాన్ని చదివితేనే వాడికే తెలుస్తుంది యాక్చువల్లీ తను ఎందుకు వాడిని చూస్ చేసిందంటే ఏమో ఎంజాయ్ చేద్దామనో, లేకుంటే మిగతా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారనో, లేకుంటే వాడు రియాలిటీ చూపిస్తాడు, అదేది కాదు. తను ఇంతే సంతోషాన్ని మిగతా వాళ్ళతో ఉనింటే కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. కానీ మన హీరోనే ఎందుకంటే మన హీరో ఎవరితో మాట్లాడు, ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు, లైఫ్ అంటే ఏంటో కూడా తెలియకుండా వాడిలోనే వాడు స్ట్రగుల్ అవుతుంటాడు. దాన్ని అర్థం చేసుకున్న తను వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడిని బయటికి రప్పించి 10 ప్లేసులకి తీసుకెళ్లి 10 మందితో కలిసేలా చేసి అసలు లైఫ్ యొక్క రియల్ మీనింగ్ ఏంటో తెలిసేలా చేసింటుంది. అలాగే ఆ డైరీలో తన ఫ్రెండ్స్ అందరికీ ఫేర్వెల్ లెటర్ రాసిందంట. అది నువ్వు అనుకుంటే వాళ్ళకు చూపించచ్చు, లేకుంటే దాచేయచ్చు అని చెప్పి ఎండింగ్ లో ఐ వాంట్ టు ఈట్ యువర్ ప్యాంక్రియాస్ అని చెప్పి మన హీరో ఏ మెసేజ్ అయితే పంపింటాడో అదే మెసేజ్ ని తను డైరీ ఎండింగ్ లో రాసింటుంది. అంటే మనోడు పంపిన మెసేజ్ ని తను చదివినట్టుంది. ఆ మెసేజ్ ని చదివిన తర్వాతే మనోడు టోటల్ గా మారిపోయినాడు అని చెప్పి సంతోషంతో వస్తుంటే అప్పుడే వాడోడు లఫుడ్ గడు వచ్చి తన్ని పొడి చేసి వెళ్ళిపోయింటాడు. అలా ఆ మొత్తం డైరీ చదవగానే బాధతో వెక్కి వెక్కి ఏడుస్తాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మకు టాటా చెప్పేసి వస్తా అంటే వెళ్ళేటప్పుడు మన హీరో పేరేంటి అని అడుగుతుంది. మనోడు కూడా హరూకి అని చెప్తాడు. యాక్చువల్లీ హరూకి అంటే ఏంటంటే స్ప్రింగ్ ట్రీ అని అర్థం. ఆ స్ప్రింగ్ ట్రీకే కదా చెర్రీ బ్లాసమ్స్ కూడా పూస్తుంది. అలాంటప్పుడు మన హీరోయిన్ సకురా పేరుకి అర్థం ఏంటంటే చెర్రీ బ్లాసమ్సే అనమాట. అదే కాకుండా మన హీరోయిన్ కి నచ్చిన సీజన్ కూడా చెర్రీ బ్లాసమ్స్ పూసే స్ప్రింగ్ సీజనే. ఇంకా కొన్ని రోజుల తర్వాత క్యోకని మీట్ అయితే తను వచ్చి రాగానే సకురా ఫ్యూనరల్ కి ఎందుకు రాలేదు అని చెప్పి వాడినే తిడుతుంది. అప్పుడే వాడు తన డిజీజ్ గురించి, తన పెయిన్ గురించి, ఆ సీక్రెట్ ని వాడు దాచిన విషయాన్ని మొత్తం చెప్తా అంటే ఆ విషయం వినగానే చంపకు చల్లు నోటిస్తుంది. ఎందుకంటే తను దాచింది ఓకే, కనీసం నువ్వన్నా నోరిప్పి చెప్పాల కదా అని చెప్పి ఆ కోపంతోనే కొట్టేసి ఉంటుంది. అయినా కూడా మనోడు దాన్ని ఓర్చుకుని ఆ డైరీని చదవమని చెప్పేసరికి తను చదివేసి కాసేపు ఎమోషనల్ అయిపోతుంది. స్టిల్ మనోడు చేసిన పనికి కోపం వచ్చేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. వెంటనే మనోడు పరిగెత్తా వెళ్ళి తన దగ్గర సారీ అడిగి వాంతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పి అడుగుతాడు. యాక్చువల్లీ తను చనిపోయిన తర్వాత క్యోకోతో మన హీరోనే ఉండాలని చెప్పి తను ముందే చెప్పింటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 1 year తర్వాత చూపిస్తారు. మన హీరో క్యోకో ఇద్దరు సకురా సమాధి దగ్గరికి వచ్చి ప్రే చేసి వెళ్తుంటారు. నిజానికి మనోడు ఆ ఒంటరితనం నుంచి బయటికి వచ్చేసి 10 మందితో కలిసిమెలిసి జీవించడం ఎలాగో నేర్చుకునింటాడు. అలాగే ఈ 1 year లో క్యోకోతో ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ని బిల్డ్ చేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్తాంటే ఒకే ఒక చెర్రీ బ్లాసమ్ లీఫ్ మాత్రం మనోని క్రాస్ చేసుకుని వెళ్ళి కరెక్ట్ గా సకురా సమాధి మీదే ల్యాండ్ అవుతుంది. తను చనిపోయిన తర్వాత కూడా తన పాజిటివ్ ఎనర్జీ ఇంకా మనోడిలో ఉంది అన్నట్టే చూపించి అట్లే మూవీని కూడా ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? లేట్ అయిందని చెప్పి ఏమనుకోద్దంట. ఊర్లో జాతర ఉండింది కాబట్టి ఓ 3 to 4 days అక్కడే ఉండిపోయింది. బట్ వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ లేట్ అయిపోయింది. ఏం పర్లేదు, నెక్స్ట్ నుంచి కొంచెం ఎర్లీగా కంటిన్యూస్ గా అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ మూవీ ఏంటంటే ఒక కొరియన్ సైఫై మూవీ అప్లోడ్ చేసా. మూవీ మాత్రం యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, కామెడీ, క్రైమ్, థ్రిల్లింగ్, సస్పెన్స్ అది ఇది అని చెప్పి ఫుల్ హంగామాగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.